ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. కొత్త నిబంధన నుండి మత్తయి సువార్త అధ్యాయం 1 18వ వచనం నుండి 21వ వచనం చదువుకుందాం. ఇప్పుడు వాక్యం చదివే ముందు ఒక చిన్న మాట. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా చూస్తే అన్ని దేశాల్లో, ప్రతి ఒక్క దేశంలోనూ, ప్రతి ఒక్క ప్రాంతంలోనూ, ప్రతి ఒక్క స్థలంలోనూ అందరూ కూడాను యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తును ఆశ్రయించడానికి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నారు. ఆయనని యేసుక్రీస్తును అందరూ నమ్ముతున్నారు. అసలు ఎందుకు యేసుక్రీస్తును ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు? ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి విశ్వసిస్తున్నారు? వారి జీవితంలో కేవలం మనమనే కాకుండా ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో ఉన్న పాత జీవితం, పాత పద్ధతులు పాటిస్తున్న వాళ్ళు కూడా ఎందుకు ఈ రోజుల్లో యేసుక్రీస్తును అనుసరిస్తూ వారికి ఉన్న పూర్వ జీవితం అన్నిటిని కూడా వదిలేస్తున్నారనే విషయము, అసలు యేసుక్రీస్తు యొక్క ఆయన ఎవరు, అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం చూడండి. మత్తయి సువార్త అధ్యాయం 1 22వ వచనం చదువుకుందాం. ముందు, ఇదిగో కన్యక గర్భావతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఒక కన్యక గర్భవతి అవుతుంది, ఆమెకి ఒక కుమారుడు జన్మిస్తాడు, అతని పేరు ఇమ్మానుయేల్. ఇక్కడ ఇమ్మాను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కన్యక గర్భవతి, ఆ కన్యకి జన్మిస్తుంది ఎవరంట? ఒక కుమారుడు. ఆయన ఎవరు? దేవుడు, సర్వశక్తి గల దేవుడు. సమస్త భూమి మొత్తం మీద ఉన్న ప్రజల యొక్క కష్టాలను, వారి యొక్క పాపముల నుండి రక్షించడానికి ఆయనే సమస్త సృష్టికర్తన దేవుడు శరీరంతో ఈ భూమి మీదకు జన్మించాడు. ఆయన ఎవరు అంటే వాక్యం ఇందులోనే 21వ వచనం చూడండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. యేసు అంటే అర్థం ఏంటిది? తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించు. పాపాల నుండి రక్షించే ఎవరు చెప్పండి? దేవుడే రక్షిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు కేవలం ఒక మానవుడు కాదు, దేవుడు మానవుడుగా జన్మించాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ముఖ్య ఉద్దేశము మనమందరము ఈ భూమి మొత్తం మీద ప్రజలందరూ చేసిన వారి యొక్క పాపాల నుండి రక్షించి ఈ శరీరము శాశ్వతంగా జీవించగల శక్తి ఆయన